హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మను వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ 100 సబ్స్క్రైబర్స్. ప్లీజ్ నన్ను ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, బ్లెస్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఇక్కడ మేము ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము కట్టెల పొయ్యి పెట్టి. దానికోసం అంతా సెట్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ కట్టెల పొయ్యి మీద ఉండడం అంత ఈజీ కాదు, అది చాలా టఫ్ థింగ్. ఏం వండుతున్నామంటే ఎగ్ రైస్ తెలంగాణ స్టైల్లో. ఏ సాసెస్ లేకుండా చేస్తున్నాను. ఇది హెల్ప్ చేయడానికి మన కూడా వచ్చేసింది. మా చిన్నప్పుడు ఎగ్ రైస్ మా మమ్మీ ఇట్లనే చేస్తుండే. అప్పుడు ఏ సాసెస్ లేకుండా కానీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుండే. ఫైనల్ అయితే ముట్టించినాము కట్టెలు పెట్టి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆయిల్, ఆనియన్స్, సాజీరా, పట్టా, ఇలాచీ, ఎగ్స్, రైస్, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, పసుపు. కానీ టేస్ట్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాము టేస్ట్ విషయంలో. కానీ అయితే ఒక ఎక్స్పీరియన్స్ అయితే చేసినాము కట్టెల పొయ్యి మీద. ఎందుకంటే పొయ్యి ముట్టించినప్పుడల్లా అది కొంచెం అవుతుంది, దాని తర్వాత మంట అనేది వెళ్ళిపోతుంది, ఆగిపోతుంది. మళ్ళీ ముట్టించేసరికి ఆ స్మోక్ అనేది మొత్తము ఆ రైస్లోకి, ఆ ఎగ్స్లోకి వెళ్ళిపోయింది. సో స్మోకీ ఫ్లేవర్గా వచ్చింది. కానీ ఇట్లా చేస్తుంటే చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ గుర్తుకొచ్చాయన్నమాట. ఒకరోజు ఇట్లనే ఆడుకుంటూ ఉంటే మనం సరే అన్నం వండుకుందాము, కూర వండుకుందాము అని అనుకున్నాం. నేను, మా అన్న, మా చెల్లెలు ఇద్దరు కలిసి వంట అనేది స్టార్ట్ చేసాము. అయితే వంటకు అన్ని సామాన్లు కావాలి కదా, ఉప్పు, పసుపు, కారం ఇలాంటివన్నీ. అయితే మేము నలుగురం కలిసి 4 ఇంగ్రీడియంట్స్ తీసుకొని రావాలి అమ్మమ్మల ఇంటి నుంచి అని చెప్పి అనుకున్నాం అనమాట. ఒక్కొక్కరు ఇంగ్రీడియంట్ అనుకున్నాము. సో మెల్లగా అందరం ఒకళ్ళం కిచెన్లోకి పోయి ఆ ఇంగ్రీడియంట్ తీసుకొని బయటికి వస్తున్నాము. మా మామకి, మా అత్తకి, మా అమ్మమ్మకి డౌట్ వచ్చింది ఆ రోజు. ఎందుకు ఇట్లా అందరూ ఒకరెనకలు వచ్చి వెళ్ళిపోతున్నారు ఎందుకు అని డౌట్ వచ్చింది. సో మేము ఇంకా బిల్డింగ్ మీద వంట అనేది స్టార్ట్ చేసేసాము. అది లాస్ట్ అయిపోవడానికి వచ్చేసింది అనగా మా మామ బిల్డింగ్ మీదకి వచ్చిండు అనమాట. తిననీకే టైం అయింది కదా, అందరు కిందికి రారా అని చెప్పేసి కిందికి వచ్చేసిండు. మేము అవన్నీ దాపెట్టి కిందికి అన్నం తిననీకే పోయినాము. మాకు అందరికీ అన్నం పెట్టింది, దాని తర్వాత కూర వేయలేదు. మా మామ మెల్లగా పైకి పోయి ఆ కూర, మేము వండిన కూర అన్నం తీసుకొచ్చి మాకు అందరికీ వడ్డించిండు అనమాట. ఇక అదే వండుకున్నారు కదా, మీరు అదే తినండి అని అన్నాడు. మేము ఆల్రెడీ అందరం మా మామకి భయపడతాం అనమాట. ఇంకా ఇది చేసిండు, ఇంకా భయం ఇంకెక్కువ అయిపోయింది అనమాట. ఏమంటాడు, ఏమని అంటాడా అని. లాస్ట్కి వస్తే మా మామ ఏమనలేడు. అందరిగా క్యాజువల్గా జోక్గా తీసుకొని ఇక అందరు నవ్వుకున్నారు అనమాట మేము చేసిన పనికి. చూసారా, మంట అనేది ఊకే ఆగిపోతుంది కాబట్టి ఆ స్మోక్ అంతా రైస్లోకి వెళ్ళింది. సో ఈ రైస్ అనేది ఫ్లాప్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మను వ్లాగ్స్.